రండగాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రభుత్వం నడుపుతామని వచ్చిండ్రు. ఎందుకు రావాలి చేతగానోడు? పనికి మళ్ళీ దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ఏం విచారణ చేస్తారు? మీ ముడ విచారణ ఏం తెలిసాలి? సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతే, రిపోర్ట్ ఇచ్చిన సంగతే ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటి వరకు. కనీసం మీకన్నా ఎవరికన్నా తెలుసా అని? పలానా తేదీ నాడు పలానా లోకురు బాధ్యతలు తీసుకుంటూ విచారణ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు అన్నది మాకైతే తెలియలేదు. మేము పార్టీసం దాంట్లో. నాకు కూడా ఆయన నరసింహారెడ్డి గారు నోటీస్ ఇచ్చిండు. ఆ తర్వాత లోకూర్ గారు అయితే కేసీఆర్ గారికి కానీ నాకు కానీ మా ఇతర అధికారులకు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని మాట్లాడలేదు కనీసం. మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. మరి ఎందుకు కాళేశ్వరం మీద పెట్టిన వాళ్ళు అసెంబ్లీలో చర్చ దీనిపైన ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే మీరు కమిషన్ వేయటమే ఓ పనికిమాలిన చర్య అని చెప్పిపోయినట్టున్నారు వాళ్ళు. వాస్తవానికి ఏమీ లేదు దాంట్లో. కానీ సమస్యల్ని ఇవాళ ప్రత్యేకించి ఈ సమయంలో ఏదైతే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందో, ఒకవైపు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు వేస్తా అని చెప్పి మోసం చేసి ప్రతి ఎన్నికలకు ఒకసారి ఒక మాట చెప్పి ఈ దేవుళ్ళ పైన పెట్టి ఆ దేవుళ్ళ పైన పెట్టి చివరికి మొన్న ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏదైతే రైతు బంధు విషయంలో మోసం చేసినారో, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మోసం చేస్తున్నారో, ఒక వడ్లే కాదు మొక్కలు కావచ్చు మిగతా ఇతర అన్ని రకాల పంటలు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది కాబట్టి బోనస్ ను బోగస్ చేసి దాన్ని కూడా ఎగ్గొట్టడం కొరకు వడ్ల కొనుగోలు బంద్ చేసిండ్రు. మొదలేమో మాటిచ్చినాడు దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, రాసి ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. తెల్లవారే మాట మార్చి అధికారంలోకి రాగానే సన్నోట్లకే ఇస్తామన్నారు. సన్నోట్లు పణుతలేవు కాబట్టి అప్పటికి రాష్ట్రంలో. నిజమే మీ మాటలు నమ్మి మొత్తం రైతాంగం సన్నోట్ల వైపు మారే వరకే ఇవ్వాలి, మొత్తం కొనుగోలు బంద్ చేసిండ్రు. వీటన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలు పక్కదారి పెట్టాలి, మీడియాని ఎంగేజ్ చేయడం కొరకు వేస్తున్న ఓ నాటకం తప్ప ఈ సిబిఐ విచారణతో అయ్యేదేం లేదు, పీకేదేం లేదు. వీళ్ళు ఎన్ని విచారణలు చేస్తే మాకు అంత మంచిది. కేసీఆర్ ఇంకా 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 కడిగిన ముత్యం లాగానే వస్తారు బయటికి బ్రహ్మాండంగా. రోజు రోజుకు ఇంకా తేలిపోతున్నాయి. మీరు సృష్టించిన అబద్ధాలన్నీ ఒకటి అన్ని తేలిపోతున్నాయి. కాళేశ్వరం తేలిపోయింది, అలాంటిది లేనే లేదు ఏమి. కానీ ఒకటి మీ రండతనాన్ని మీ చేతగంధాన్ని బయట పెట్టుకున్నారు. ఇందులో వాస్తవానికి అందరికంటే ఎక్కువ పెద్ద ముద్దాయి రాహుల్ గాంధీ తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే నీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏదైతే సిబిఐని జేబు సంస్థ అని మాట్లాడుతున్నావో మోడీకి అదే సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐ మీద నమ్మకం ఉందని చెప్పడం, అది నీ నాయకత్వానికి సవాల్ తప్ప నీ ప్రభుత్వం ఇక్కడ రండతనమే చేస్తుంది. నువ్వు కూడా రండలాగానే ప్రవర్తిస్తున్నావు తప్ప ఇది రాజీవ్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప, రాహుల్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప ఇంకేం లేదు ఇంకా.